హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గుమగుమలు. సో ఈ రోజే మేము ఛానల్ స్టార్ట్ చేసాము. సో ఇదే మా ఫస్ట్ వీడియో. మా ఛానల్లో కొత్త కొత్త వంటకాలు, పాతకాలపు వంటకాలు అన్నీ వస్తాయండి. అన్నీ చేసి చూపిస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గుమగుమలు. సో మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. చాలా మంచి మంచి రెసిపీస్ అనేవి మీకు అందిస్తాము. సో ఈరోజు ఏంటంటే మన ఛానల్లో ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ అండి. చాలా స్పెషల్. అలాగే మీరు ఈ ఎగ్ బిర్యానీ ఇంట్లో చేసుకున్నా సరే, లేకపోతే ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు చేసినా సరే, ఎగ్తో చేసిన బిర్యానీ అని ఎవరు అనుకోరు. సేమ్ చికెన్ బిర్యానీ లాగే ఉంటుంది. సో మనం తిన్నప్పుడు కూడా అది మనకి ఎగ్ బిర్యానీ అని అనిపించదు, చికెన్ తిన్న ఫీలింగ్ వస్తుందండి. చాలా మంచి రెసిపీ, అలాగే చాలా స్పెషల్ రెసిపీ అండి. సో మీరు ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా చేయడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా స్పెషల్గా కూడా ఉంటుందండి. సో ఈ స్పెషల్ ఎగ్ బిర్యానీ అయితే మా అమ్మగారు అయితే చేసి చూపిస్తారు. సో చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్ బిర్యానీ చేయడానికి అయితే ఒక ఎగ్స్ కావాలి. సో ఆ ఎగ్స్ అయితే ఇప్పుడు చాలా మంది వీడియోస్లో చూసుంటారు, అలాగే ఎవరైనా చేసినప్పుడు లేకపోతే మీరే చేయొచ్చు. సో అవి ఏంటంటే ఎగ్స్ అనేవి బాయిల్ చేసి అలాగే 2 స్లైస్ కింద చేసి మీరు ఎగ్ బిర్యానీ అయితే చేస్తారు. సో ఇప్పుడైతే అలా కాదండి. అయితే మేమైతే 5 ఎగ్స్ తీసుకున్నాము. సో ఆ ఎగ్స్ ఇప్పుడు ఏం చేయాలో ఇదంతా వీడియోలో చూసేద్దాం. సో ఇప్పుడైతే 5 ఎగ్స్ తీసుకుని 5 ఎగ్స్ కూడా ఇలా చేసుకోవాలండి. ఇందులో అయితే సాల్ట్ అలాగే పెప్పర్ పౌడర్ కూడా వేయాలి. ఇందులో తగినంత ఉప్పు, తగినంత కారం, రుచికి సరిపడా, దీంట్లో చిటికెడు పసుపు. గిన్నె పెట్టుకుని వాటర్ పోసి స్టాండ్ పెట్టుకోండి. స్టాండ్ పెట్టుకుని ఈ మిక్స్ చేసింది ఎగ్స్ అన్నీ స్టాండ్ మీద ఇలా పెట్టుకుని ఇలా మూత పెట్టుకుని కొంచెం చిన్న మంటలో పెట్టుకుని ఒక పావు గంట సేపు ఆవిరి పట్టించుకోండి. ఇది ఉడికిలోపు మనం ఉల్లిపాయలు వేపుకుని రెడీ చేసుకుందాం. మనం ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అయితే అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. ఎగ్ అయితే బాయిల్ అయిపోయి ఉంటుంది, ఒక చుట్టూ చూద్దాం. కట్టేసుకుని పక్క తీసుకుందాం. ఆనియన్స్ అయితే ఇలాగ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి ఒక ప్లేట్లోకి తీసుకోండి. మనం ఆవిరి పట్టించుకున్న దాన్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో అయితే తీసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ముక్కల్లో కార్న్ఫ్లవర్, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకుని 3 మిక్స్ చేసుకోవాలి. వాటర్ కూడా పోసుకొని బాగా మిక్స్ చేసుకుని ఆయిల్ వేడి చూపుకొని ఇలాగ వేగించుకోవాలి. దోరగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగించుకోవాలి. ఇది ఎగ్ సైజ్ ఎంత ఉందో చూడండి. ముక్క ఇప్పుడు ఏ సైజు ఉందో చూడండి వేగాక. సో ఇందులో అయితే మేము ఎటువంటి డిఫరెంట్ కనిపిస్తుంది. ఇందులో అయితే ఎటువంటి వంట సోడా కూడా కలపలేదు. సో ఇది బాయిల్ చేయడం వల్ల ఇవైతే ఇలా పొంగాయి. సేమ్ ఇంకైతే ఇవి చికెన్ ముక్కలాగే వచ్చాయి. ఇప్పుడైతే ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. బిర్యానీ తయారీకి గిన్నె పెట్టాను. 2 ఉల్లిపాయలు కట్ చేసి, 4 పచ్చిమిరకాయలు, బిర్యానీ ఆకు, బిర్యానీ సామాన్లో ఎల్లుల్లిపాయ, చిన్న అల్లం ముక్క పేస్ట్ చేసేయండి. ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కొంచెం వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాయి. బిర్యానీ ఆకు, బిర్యానీ సామాన్లు అవన్నీ కూడా వేసుకుని దొరగొచ్చులా అయితే వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. గరం మసాలా అయితే 1 స్పూన్ వేసుకోవాలి. వాటర్ వేసేటప్పుడు అయితే మనం ఎంత రైస్ తీసుకుంటామో దానికి డబుల్ వేసుకోవాలి వాటర్ అయితేనే. సో నేనైతే 1/2 కేజీ రైస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే నేను 6 గ్లాసులు వాటర్ వేస్తానండి. నేనైతే 1/2 కేజీ రైస్ తీసుకున్నాను కాబట్టి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులో మనం రైస్ వేసుకుందాం. రైస్ నేను ముందుగానే నానబెట్టుకుని వాటర్లో ఉంచుకున్నాను. ఈ రైస్ ఇందులో వేసుకుందాం. వాటర్ అంతా ఉంపేసుకుని రైస్ వేసేస్తున్నాను. ఇందులో మంట మీడియం సైజులో పెట్టుకుని మూత పెట్టేస్తా. బిర్యానీ ఉడికిందో లేదో చూద్దాం. మనం వేపుకున్న ఆనియన్స్ ముక్కలు ఎగ్ ఫ్రై చేసుకున్నాయి ఒక చుట్టు కలుపుతాం.
ఇప్పుడు మిగతా ఆనియన్స్ ముక్కలు కూడా వేసేసుకుని ఆనియన్స్ ముక్కలు ఎగ్ వేపినవి కూడా మొత్తం అన్నీ వేసుకున్నాను. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. గుమగుమలాడే ఎగ్ బిర్యానీ రెడీ.